నమస్కారం అండి. నమస్కారం. అంటే మన దేశానికి ద్రోహం చేస్తున్నారా యూట్యూబర్లు? అంటే ఇక్కడ సమాచారం అందిస్తున్నారా? రీసెంట్గా ఒక యూట్యూబర్ ప్రీతి, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ బన్నీ యాదవ్ భయ్యా సన్నీ యాదవ్ దొరికారు. అంటే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజ్గా ఉంది. అవునండి, ఈ మధ్యన కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా తీవ్రమైనటువంటి గొడవ జరిగింది, యుద్ధ వాతావరణం జరిగింది, చిన్న సైజు యుద్ధం కూడా జరిగింది. అనేక మంది చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది, కొన్ని కోట్ల రూపాయల నష్టము రెండు దేశాలు జరిగింది. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే యూట్యూబర్సే అనేటువంటి ఆరోపణ కూడా కనిపిస్తున్నది. యూట్యూబర్ల దుర్వినియోగం వల్లనే ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఇది గమనించింది, ఇది వాస్తవం కూడా ఉంది. ఇందులో వాస్తవానికి ఏంటంటే యూట్యూబర్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళలో ప్రీతి అనేటువంటి ఆమె ఒక పెద్ద చేప చిక్కింది, ఇంకా చిన్న చేపలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మొదట తాము యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. సాధారణంగా వీళ్ళని ఎవరు కూడా ఆపరు, చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. క్రమంగా కూడా ఈ యొక్క దేశ రహస్యాలు, సైనిక రహస్యాలు, ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి ఉంటాయి, ఏ ఏ ప్రదేశాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా షూట్ చేస్తున్నారు. షూట్ చేయడం ద్వారా వాటన్నిటినీ కూడా ఈ యొక్క మన శత్రుదేశానికి కూడా వాళ్ళు అందజేస్తున్నారు. రీసెంట్గా కూడా ఈ సన్నీ యాదవ్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ అనేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి కొన్ని దుష్ట శక్తులు కూడా వీళ్ళని ట్రాప్ చేస్తున్నాయి. ఇది చాలా గమనించాల్సిన విషయం. వీళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క డబ్బుల కంటే కూడా ఇతర రకమైనటువంటి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి వీళ్ళని ట్రాప్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వాస్తవం. ఇందులో హనీ ట్రాప్ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన టాపిక్ ఇది. ఈ యొక్క పాకిస్తాన్లో కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే దుష్టశక్తులు ఈ హనీ ట్రాప్ అనేది చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే భారతదేశంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులని, కొంతమంది సైనిక అధికారులు కానీ మంచి మంచి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి మంచి ఫ్రెండ్షిప్ చేసుకోవటం, మంచిగా మాట్లాడటం, మెల్లమెల్లగా కూడా వాళ్ళకి శారీరక సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, తద్వారా కూడా అనేక రహస్యాలను కూడా పొందుతూ ఉంటారు. ఇవన్నీ మొదటి నుంచి కూడా కొంతమంది బలహీనమైన మనస్తత్వం గల సైనిక అధికారులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ దృష్టి కూడా ఇక యూట్యూబర్స్ మీద పడింది. ఎందుకంటే యూట్యూబర్స్ అయితే ఈజీగా లొంగిపోతారు, హనీ ట్రాప్ ఈజీగా చేయొచ్చు. ఈ యొక్క కొంతమంది కూడా పాకిస్తాన్ వెళ్ళి షూట్ చేస్తున్నారంటే వీళ్ళ మీద హనీ ట్రాప్ జరిగింది. పాకిస్తాన్కి వస్తే అక్కడ మంచి అందమైన అమ్మాయిలు మీకు అందజేస్తామని చెప్పడం, డబ్బు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు అందజేస్తామని చెప్పడం, ఈ విధంగా డబ్బు అమ్మాయిలను కూడా ఎరవేసి వాళ్ళని లాగి ఇక పాకిస్తాన్లో షూట్ చేస్తున్నాం అనేటువంటి వంకతో వెళ్ళి వాళ్ళు ఇక్కడున్న రహస్యాలను కూడా అక్కడ చాలా వరకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరిగిందంటే దీనికి అనేక కారణాలు, మన దేశంలో ఉండే అనేక విషయాలు, కొన్ని బలాలు, బలహీనతలు అన్నీ కూడా శత్రుదేశానికి తెలిసినాయంటే యూట్యూబర్సే కారణం. సో ప్రభుత్వం దీని మీద కూడా తీవ్రంగా దృష్టి పెట్టింది. ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి కూడా చూసుకుంటే ఆమె హర్యానా ప్రాంతం నుంచి వచ్చేసి మొదట యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేసి క్రమక్రమంగా కూడా ఈ యొక్క కొన్ని ప్రదేశాలలో వెళ్ళి షూట్ చేసి అవన్నీ కూడా అందజేయడం జరిగింది. ఆమె క్రమక్రమం కూడా ఈ యొక్క పాకిస్తాన్ హై కమిషనర్ ప్రముఖ ఉద్యోగితో ఆమె శారీరక సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంది. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సాధారణమైనటువంటి ఒక అమ్మాయి, ఆమెకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఎన్నో దగ్గర అనేక బిల్డింగులు ఆమె సంపాదించింది. మరి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఆమెకి ఎలా వచ్చింది వితిన్ స్వల్ప వ్యవధిలో? ఆమె చేసే వృత్తి ఏంటి? ఆమె చేసే వృత్తి కేవలం యూట్యూబరు. ఆమెకు అన్ని బిల్డింగ్లు ఆమె పేరు మీద ఎలా వచ్చినాయి, ఇంత ఆస్తి ఎలా వచ్చింది అంటే దీనికి ఖచ్చితంగా కూడా ఆమె ట్రాప్కి గురైంది. ఈమె ఇక్కడ రహస్యాలను తెలియజేసింది కాబట్టి ఆమెకి ఈ విధంగా కూడా వచ్చినాయి. ఈవెన్ ఆమె పాకిస్తాన్కి కూడా వెళ్ళినప్పటికి కూడా స్పష్టంగా కూడా ఆమెకి అక్కడ పెద్ద మన జెడ్ కేటగిరీ ఎలా ఉంటుందో ఆ విధంగా కేటగిరీ ఆమె కల్పించారట. ఆ వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. మరి ఒక సాధారణ యూట్యూబర్ వెనక ఇంతమంది సాయుధ బలగాలు, తుపాకులు పట్టుకొని ఎందుకు వస్తున్నారు, అంత సెక్యూరిటీ ఆమె కల్పించాల్సిన అవసరం ఏంటి అంటే ఇందులో ఖచ్చితంగా ఆమె దానికి సంబంధించిన మనిషి అని అర్థమైపోతున్నది. అంత వీఐపీ ట్రీట్మెంట్ ఆమెకి ఇచ్చారంటే ఆమె దగ్గర అంత వీఐపీ విషయం ఉంది, ఆమె దగ్గర అంత ఇంపార్టెంట్ విషయాలు ఇస్తుంది కాబట్టి ఆమెను ఇంపార్టెంట్గా చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నది. దీని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. ఇంకా గమనించేది ఏంటంటే ఈ హనీ ట్రాప్లో రకాలు కూడా చూసుకుంటే పాకిస్తాన్లో వాళ్ళు కూడా కొంతమంది ప్రజల అభిప్రాయం కూడా చూసుకుంటే పాకిస్తాన్లో ఏమవుతుందంటే అక్కడ ఆడవాళ్ళు తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు. అక్కడ పరిస్థితులు అంత బాగలేవు. ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ కానీ పాకిస్తాన్లో ఉండవు. మరి ఇప్పుడు రీసెంట్గా భయ్యా సన్నీ యాదవ్ కూడా రిలీజ్ చేశాడు కదా పాకిస్తానీ. ఇప్పుడు తనను కూడా తనిఖీలు చేస్తున్నారు. అంటే తనిఖీల తర్వాత మనం నిర్ధారించవచ్చా, లేకపోతే నిజంగానే గూఢచర్య అనుకోవాలా?
ఖచ్చితంగా గూఢచారనే ఉద్దేశం ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసినటువంటి చిత్రాల ద్వారా ఈ యొక్క హనీ ట్రాప్ కూడా గురయ్యి డబ్బు మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంతకుముందు ఉన్నది ఎలా సంపాదించారు, సడన్గా ఎలా వచ్చింది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వీళ్ళకి ఎన్ని బిల్డింగ్లు కట్టారంటే వీళ్ళు ఖచ్చితంగా కూడా వీళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేశారు, అది వాస్తవం. సో ఖచ్చితంగా ఏంటంటే పాకిస్తాన్లో కూడా చాలామంది మహిళలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కాడి కూడా పాకిస్తాన్లో భారీగా ఉండటం కంటే ఇండియాలో వచ్చి ఆల్రెడీ పెళ్ళైన వాడికి రెండో పిల్లంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు చాలామంది ఆడవాళ్ళు. ఈ విషయం రీసెంట్గా కూడా బయటపడింది. ఇండియా ఉండే వాళ్ళని చెక్ చేస్తే చాలామంది ఇక్కడ ఓల్డ్ సిటీలో అయితేనేమి రెండో భారీగా ఉంటున్నారు చాలామంది. అంటే అక్కడ ఆడవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, వచ్చి వాళ్ళు కూడా గూఢచర్యం చేస్తున్నారు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సానియా మిర్జా గారిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సానియా మిర్జా అంత పెద్ద అంతర్జాతీయ స్థాయి నాయకురాలు, ఆమె గేమ్ ప్లేయర్ అయి ఉండి కూడా ఆమె వెళ్ళి ఇండియాలో ముస్లింలో మగవాళ్ళే లేనట్టుగా పోయి పాకిస్తాన్ పెళ్లి చేసుకోవడం ఏంటి? దీని వెనక ఖచ్చితంగా ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమె కూడా పాకిస్తాన్కి వెళ్ళటం, పాకిస్తాన్ క్రికెట్ షో ఇండియాకు రావటం, వీళ్ళ ద్వారా కూడా ఏమైనా కొంత జరుగుతున్నాయా ఈ యొక్క అంటే జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియటం, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియటం అవకాశం ఉంది. దీన్ని తీవ్రంగా కూడా ఖండించాలి. ఇండియా గవర్నమెంట్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో ఎటువంటి మ్యారేజ్ కానీ వాళ్ళకి వీసాలు ఇవ్వటం కూడా నిలిపివేయాలి. ఇవన్నీ ఆగాలంటే ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? ప్రభుత్వం ఆల్రెడీ బలమైన చట్టాలు తీసుకురావాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే శిక్ష పడదు అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. ఎటువంటి పని చేసినా శిక్ష ఏం పడదు, పట్టుకొని అరెస్ట్ చేస్తారు, కొంతకాలం లోపల పెడతారు, లోపల చక్కగా టైం ప్రకారం భోజనము టిఫిన్లు అన్నీ పెడతారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఏముండదు. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో కాల్పులు జరిగినటువంటి ఒక నిందితుడు చెప్పిన విషయం ఇది. ఆ విధంగా అభిప్రాయం అలా కాదు. సౌదీ అరేబియా వీళ్ళు ముస్లిం చట్టాలను అమలు చేసేదాలు. ఎవడైనా తప్పు చేస్తే అక్కడ కాలు చేయి తీసేస్తారు, దొంగతనం చేస్తే చేయి కోసేస్తారు, గూఢచర్యం చేస్తే కాళ్ళు ఎరగ తీసేయాలి వాళ్ళకి. ఈ విధమైన కఠిన శిక్ష పడుతుంది అని తెలియనప్పుడే ఇప్పుడు వాళ్ళు అటువంటి చర్యలు కూడా చేసుకోకుండా ఉంటారు. ఏమైనా ఇది నిజంగా భయం కలిగించేటువంటి విషయం. ఇటువంటి అంతర్గతమైనటువంటి సీక్రెట్ గూఢచారుల వల్ల భారతదేశం ఎంతో నష్టపోయింది, కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు కూడా ఎవరైనా మనిషే, ఇండియాలో మనిషి అయినా పాకిస్తాన్ మనిషి, ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. యుద్ధాలను కూడా ఎవరం కోరుకోవట్లేదు, శాంతినే కోరుకుంటున్నాం. ఇటువంటి దుశ్చర్యలను వీళ్ళు వెంటనే కూడా ఆపేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.